కేటీఆర్ పై పరువు నష్టం దావా. పలువురు లీడర్లతో పాటు న్యూస్ యూట్యూబ్ ఛానళ్ల పైన కూడా దాఖలు చేసిన బండి సంజయ్. కేటీఆర్ సహా పలువురు నాయకులు, న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పరువు నష్టం దావా దాఖలు చేసింది. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకొని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించినట. ఇప్పుడు ఆల్రెడీ ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తన కొడుకు కేసు సంబంధించడంలో నాకేం సంబంధం అయినప్పుడు నా పేరు తీసుకొని నా పేరు దాంట్లో ప్రస్తావించకుండా వార్తలు చదువుకొని నాకు సంబంధం లేని విషయంలో నా కొడుకు వ్యవహారంలో నన్నెట్లు ఇన్వాల్వ్ చేస్తారు అని చెప్పేసి ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది. ఫిర్బీ తెచ్చుకున్నాక కూడా ఈ కేటీఆర్కి అనుకూలంగా పనిచేసే బీఆర్ఎస్ అనుబంధ ఛానళ్ళు మొత్తం మీరు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని మీరు ఏమైనా చేసుకొని ఏట్ల పడి సావరి మేమైతే వీడియోలు చేస్తూనే ఉంటాం బండి సంజయ్ కానీ ప్రతి క్షణం ప్రతిరోజు రోజు ఒక 10 వీడియోలు అట్లా బండి సంజయ్ పైన వీడియోలు చేసుకుంటా వస్తా ఉన్నాం. అయ్యో నేను అందుకే చెప్పిన మనము వెనక ముందు ఆలోచన చెప్పాలి. కేటీఆర్కు రాజకీయంగా లబ్ధి కావాలనే ఆలోచనతో బండి సంజయ్ కొడుకు కేసులో బండి సంజయ్ పేరు వాడుకొని రాజకీయం చేసిండు. ఆయనకు అర్థం ఉన్నది. మీకేం పర్పస్ ఉన్నది? పైసల పర్పస్ తప్ప. ఉన్నమాట చెప్పాలంటే హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఒక్కరోజు కూడా ఈ అంశం పైన స్పందించకుండా సైలెంట్ మోడ్లో ఉన్నాడు. హరీష్ రావు లాంటి మేధావే బండి భగీరథ కేసులో బండి సంజయ్ని ప్రస్తావించినప్పుడు కేటీఆర్ పర్సనల్ గతితో దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటే బుద్ధి లేక ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటోళ్ళు దాదాపుగా గ్యాగ్ ఆర్డర్ వచ్చినాక, గ్యాగ్ ఆర్డర్ రాకముందు వేరు, గ్యాగ్ ఆర్డర్ వచ్చినాక కూడా ఇంకా వీడియోలు చేసి ఇంత పనుకున్న కొడుకులారా అని చెప్పేసి బండి సంజయ్ వాళ్ళందరి పైన పరువు నష్టం దావేసి మనిషికి ₹1 కోటి అనుకుంటా. అందుకే చెప్తారా ఇగో ముందుంది ముసళ్ళ పండుగ. ఇప్పుడు మీకు ఓన్లీ నోటీసులే వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ ఎంతమంది పైలు పెడతలే? ఇప్పుడు కేటీఆర్ సరే పైలు ఇచ్చిండు, మీరు వీడియోలు చేసిరు, ఆయన బండి సంజయ్ పరువు తీస్తాను మీరు ప్రయత్నం చేసిండు. ఫైనల్గా ఏం జరిగింది? అబ్బాయి జైలుకి పోయిండు, విచారణ జరుగుతుంది. తండ్రి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, కేటీఆర్ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మధ్యలో ఆగమైన వాడు కేటీఆర్ ఇచ్చిన పైలు తీసుకొని వీడియోలు చేసుకుంటే ఇప్పుడు ఆగమవుతుంది. ఇప్పుడు ₹1 కోటి పరువు నష్టం వేసారు. మీకు వచ్చిన పైలు మొత్తం దానికే పోతాయి. ఆ లాయర్లకు ఫీజులకు దాని దీనికే పోతాయి. మీరు ఏం పుణ్యం కట్టుకురు? అందుకే చెప్పిన అనవసరంగా ఒక ప్రేమ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి లాస్ట్కి మనమాగం అయిపోయేది. చివరగా మీ ఇప్పటికైనా ఒక చిన్న సలహా ఇస్తున్నా. దాదాపుగా 350 250 యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు పోయినాయి పరువు నష్టం దావా సంబంధించిన కేసులు. దాదాపుగా అందులో 70-80% యూట్యూబ్ ఛానళ్ళు బీఆర్ఎస్ అనుబంధ ఛానళ్ళే ఉన్నాయి. ఇలాంటి అనుబంధంగా నడిచే పేజీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అందులో కేటీఆర్కు అనుబంధంగా నడిచే ఇంకా మేజర్ ఉన్నాయి. మళ్ళీ హరీష్ రావు బీఆర్ఎస్ న్యూట్రల్ పేజీలు కావు. అర్థమైంది? కేటీ రామారావు సోషల్ మీడియా నమ్ముకొని బండి సంజయ్ గారిని పరువు నష్టం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయనతో పాటు మీ అందరికి కూడా ఆ కేసు వర్తిస్తాను. ఇప్పుడు మనిషికి ₹1 కోటి అంటే బండి సంజయ్ గిరి మరి పరువు నష్టం కింద. ఇక గాయి ఎత్తారు, నిన్నటికెళ్ళి ఒకటే ఎగురుతారు, గంతేస్తారు. నాకు నోటీస్ వచ్చింది వీడియోలు వేస్తారు. నోటీస్ వచ్చిందని కాదు వీడియోలు చేయాల్సింది. గ్యాగ్ ఆర్డర్ మేము ఫాలో కాలేదు, అందుకే మాకు నోటీస్ అని చెప్పాలి సిగ్గు లేకుండా. మేము చట్టాన్ని అతిక్రమించి మాట్లాడినాము, అందుకే మాకు నోటీస్ పంపించని చెప్పాలి. నాకైతే ఏం రాలేదే, నాకైతే నోటీస్ ఏం రాలేదు. మనం ఒక్కరోజు కూడా అసలు ఆ పాయింట్లో ఇన్వాల్వ్ కాలే. దుష్ప్రచారం కాదు కదా, మనం ఎంతసేపు న్యూట్రల్ స్టాండే తీసుకున్నాం. ప్రేమ వ్యవహారం అది తెగిపోతే తెగదు. మైనరా మేజర్ అనే చర్చ ఉంది, అది చట్టం ప్రకారం తెలవాలి. అరెస్ట్ అయితే జరిగింది. ఇక మరి ఇప్పుడు ఇలా నాకు తెలిసిన 2-3 మా రగ్గారికి వచ్చిందే. ఏమన్నా నల్లికుట్లోడా నీకు వచ్చింది కదరా? వాన కూడా వచ్చింది నోటీసు. చాలా మందికి నోటీసులు అయితే వచ్చినాయి. ఇంక అయిపోలేదు ఇంకా సినిమా. ఇప్పుడు నోటీస్ కానీ ఉంది, మళ్ళీ కోర్టుకు తిరగాలి, చట్టం ముందు ప్రవేశపెడతారు, ఫీజులు కట్టాలి లాయర్లకు, ఇంకా చాలా ఉంది సినిమా. దిబిడి అంటారు వాళ్ళైతే. జర జాగ్రత్త. యూట్యూబ్ ఛానల్ నడుపుకొని కేటీఆర్ మాటలు పట్టుకొని వీడియోలు చేసిన వాళ్ళంతా జర జాగ్రత్త. ఈ బండి సంజయ్ గారు మరి ఆయన నోటీస్ పంపించినాడు అందరికి. అది కథ. అదొక వార్తను రాసింది దిశ పత్రికల.